అయ్యా నువ్వు సంచరిస్తుంది ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కొక్కరి మీద ప్రభువా యేసయ్యా నీ రక్తాన్ని కుమ్మరిస్తున్నాం ప్రభువా. యేసు రక్తము ప్రతి పాపము నుండి కలిగి వేసినని, యేసు రక్తము ప్రతి పాపాన్ని అయ్యా ఉప్పింపజేస్తామని ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీవు ఇచ్చింది ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఈ స్థలములో ఈ సుతుకూటాన్ని పెట్టుకునటానికి నీవు ఇచ్చిన నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. వాతావరణం అనుకూలపరిచి అయ్యా నీ కృపలో బలపరిస్థితి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. నీ ఆత్మ చేత నింపండి, నీ బలము చేత నింపండి. నీ బలమైన కార్యాలు ప్రభా నీ బిడ్డల పట్ల జరిగించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండమ్మా. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు హల్లెలూయా చెప్దాం. రెండు చేతులు ఎత్తండి, దేవా నీకు స్తోత్రాలు అంటూ. మరి ఈరోజు ఇలాగూ జరగటానికి దేవుడు మనందరికి పట్ల ఆయన కృపను సిద్ధపరిచాడు. ఆయన దేవుడు మనల్ని ప్రేమించి తన కృపలో మనల్ని బలపరిచి తన నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని వాక్యాన్ని మనము ఎందుకు వినాలి, వాక్యమైన దేవునితో మనం ఎందుకు నడవాలి అనేది ఆలోచన చేయగలిగితే, ఎన్నోసార్లు మనం జ్ఞాపం చేసుకున్నాము, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ప్రతి మనసుని వెలిగించాలని ఆయన ఉద్దేశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆయన అందుకే దేవుడు ఎక్కడ లేడు, నీలో ఉన్న ఆత్మ దేవునిది. దేవుని మహిమ కలుగును గాక. తమ్ముడు గురించి మనము ఒక 2 నిమిషాలు చెప్పిన తర్వాత వాక్యలోకి వెళ్దాము. భోజనానికి లేట్ అవుతుందని అనుకోవద్దు, ఎందుకంటే దేవునికి మనం సమయం ఇచ్చినప్పుడే ఇలాంటి రోజు మరొకసారి మనం చూడలేము కూడా. అందుకని మనము దేవునికి ఎప్పుడైతే మనం సమయం ఇవ్వగలుగుతామో ఆ సమయం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, భూమి మీద ఒక ఉన్నతముగా దీవించబడతారని దేవుని వాక్యం సెలవుస్తున్నది. తమ్ముడి గురించి నేను ఒక 2 మాటలు చెప్తాను. తమ్ముడికి నాకున్న రిలేషన్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు, మేము ఎక్కడ మాట్లాడుకున్నా, ఏ రోజు మాట్లాడుకున్నా దేవుని గురించి తప్ప వేరే విషయాలు ఏనాడు మేము మాట్లాడుకోలేదు. తమ్ముడు లోకానుసారముగా ఉన్నప్పుడు కూడా సాపుకు వచ్చినప్పుడు అనుకోండి, దేవుళ్ళకి రండి తమ్ముడు ఉండాలన్నప్పుడు నవ్వుకున్నవాడు తమ్ముడు అన్నవాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మానవ జీవితము విలువైనది. ఈ విలువైన జీవితాన్ని మనం ఎప్పుడైతే అప్పగించగలుగుతామో క్రమక్రమముగా దేవుడు మనలను దీవిస్తాడు. చూడండి, దేవుడు ఇచ్చిన మాట మనం గమనించగలిగితే, తమ్ముడు గురించి ఆలోచన చేసినప్పుడు అమ్మగారు ఒక మాట అన్నారు. ఇందాక నేను 3 గంటలకు వచ్చినప్పుడు తమ్ముడు మారతారని ఏనాడు అనుకోలేదు అన్నప్పుడు నేను అన్నాను, మీరు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనే తమ్ముడిని ఈరోజు మార్చగలిగింది. దేవుని మహిమ కలుగును గాక. మార్చతో పాటు ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలంటే, తమ్ముడు మారవలసిన సమయంలో దేవుడు మార్చుకున్నాడు కనుక ఆ కుటుంబం ఈ రోజున పచ్చగా ఉండి అందరూ కూడా సంతోషకుంటున్నారంటే అది కేవలము అది దేవుని కృప, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మారవలసిన సమయంలో మారుకోకుండా వయసు అయిపోయిన తర్వాత, రోజులు అయిన తర్వాత మారారనుకో, దానివల్ల ఉపయోగం ఉందా లేదు చెప్పండి? ఉపయోగం లేదు. తమ్ముడు మారటానికి, అక్కడికి వెళ్ళి కష్టపడటానికి, స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవడానికి, దానితో పాటు మా చెల్లి, మాకు మంచి చెల్లి, తమ్ముడికి భార్యగా దేవుడిచ్చాడు. ఖచ్చితంగా అక్కడ కష్టపడితే ఇక్కడ పిల్లలను చూసుకుంటూ బిడ్డలకి ఏది కావాలో ఆ కుటుంబాన్ని దేవుడు కట్టాడంటే ఆ రోజు వేసిన విత్తనమే ఈ రోజును ఫలించింది. దేవుని మహిమ కలుగును గాక.
ఇప్పటికిప్పుడు మనం ఇత్తనం వేసి కాయ రావాలంటే వస్తుందో చెప్పండి? రాదు. తమ్ముడు వారి కొంచెం మించి లేదంటే 19 సంవత్సరాలు అవ్వచ్చు అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి మారగలుగుతారో ఆ మార్పు తన కుటుంబాన్ని దీవించబడతాది. దేవుని మహిమ కలుగును గాక. మన వాక్యంలోకి వెళ్దాం. చూడండి, ఆయన ఇచ్చిన మాటలను 2 సమూయేలు 7వ అధ్యాయము 8వ వచనము. 2 సమూయేలు 7వ అధ్యాయము 8వ వచనము. ఆయన ఇచ్చిన మాటను మనం గమనించగలిగితే ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి మనము. కాబట్టి నీవు నా సేవకుడవు దావీదుతో ఇలాగ చెప్పుము. కాబట్టి నీవు నా సేవకుడువు దావీదుతో ఇలాగ చెప్పుము. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపురలోనున్న గొర్రెల కాపర నీవు నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద తన జనుల మీద అధిపతిగా నియమించితిని. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, దేవుణ్ణి నమ్ముకుంటామంటే నిన్ను నిర్మించిన దేవుని వైపు రావటం మొదట. నీకు జీవాన్ని పోసి ఊపిరిని పోసి తన రూపంలో నీకు అనుగ్రహించిన దేవుడు అన్న చూడండి, నువ్వు కేవలము గొర్రెల కాపరవి. ఎవరితో చెబుతున్నాడు దేవుడు? దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదు తన కుటుంబాన్ని చూడగలిగితే 7 సంతానము. దేవుడు అన్నాడు, అందులో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను నాకు పనికొస్తాడు, అతను అభిషేకించమన్నప్పుడు పెద్దవాడిని చూశాడు. దేవుడు పైనుంచి చెబుతున్నాడు, కాదు కాదు కింద ఉన్నాడు ఒకడు. వరుస పెట్టి అడుగుతున్నారు ఎవరు అన్నప్పుడు 7 లాస్ట్ వాడు అన్నప్పటికీ గొర్రెలు కాసుకుంటున్నాడు. దావీదు తన జీవితం ఎలా చెప్పనా? ఎన్నిక లేని జీవితం ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని ఎప్పుడైతే అభిషేకించిన తర్వాత దేవుని వాక్యం మీద మనసు పెట్టండి, సమయం అవుతుంది కనుక. చూడండి, ఎప్పుడైతే ఆ మనసు పెట్టినప్పుడు దావీదుని ఎక్కడ తీసుకెళ్లాడంటే ఒక ఉన్నతమైన స్థానము దేవుడు ఇచ్చాడు దావీదుకి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడ రాజును చేశాడు దేవుడు. ఇది మనం గమనించగలిగితే ఈ రోజున తమ్ముడు గురించి మాట్లాడితే ఆ రోజున దేవుడు పట్టుకున్నాడు గనుక ఈ రోజున ఈ కుటుంబాన్ని ఇంత పచ్చగా ఉందంటే అది దేవుని కృప. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మారవలసిన సమయంలోనూ మారగలిగితేనే ఆశీర్వాదం పట్టుకోగలుగుతాము. మారవలసిన సమయంలో ఎప్పుడైతే ఉండగలుగుతామో కుటుంబాలు ఎప్పుడు కూడాను పచ్చగానే ఉంటాయి. దేవుడిచ్చిన కృపను మనం చూడగలిగితే నీవు గొర్రెల దొడ్డులోని నేను ఒక రాజుగా నేను చేసి ఉన్నాను. దేవుని మహిమ కలుగును గాక. వెనకల వారు కూర్చుండమ్మా, ఒక్క నిమిషం మాట్లాడొద్దు ఎవరు కూడాను. ఇక్కడ ఎందుకన్నాడు ఆయనను? ఏమని చెప్తున్నాడు? కింద చదవండి. నీవు పోవు చోటలుగా నీకు నేను తోడుగా మొదట. దేవుని మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరు చెప్పనా? మనం వెళ్ళే ప్రతి స్థలములో మనతో ఉండి నడిపించేవాడు మొదట. దేవుడు ప్రతి విషయంలో కూడాను ఆయన మనకు తోడై ఉండి, ఎందుకు ఆయన మనకు సహాయం చేస్తున్నాడు చెప్పనా? ఆయన తన పోలిక మనకు అనుగ్రహించడం మొదట. సౌండ్ తగ్గించండి. ఎందుకు ఇచ్చి ఈ మాట చెప్తుంది చెప్పనా? తమ్ముని రక్షించుకునే దేవుడు మొదట. తల్లిగారు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన ఏమైంది చెప్పనా? తన కుమారుని పడుకోగలిగింది. ఆ సమయంలోనే మారాడు గనుక పిల్లల పెళ్ళిళ్ళు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, స్థలం అవ్వచ్చు, ఇవన్నీ కట్టుకోవటానికి సరైన సమయంలో సరైన రీతిగా దేవుడు తమ్మును పట్టుకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. వృద్ధాప్న ఇచ్చిన తర్వాత పట్టుకుంటే పిల్లల జీవితాలు బాగుంటాయి. ఆలోచన చేయండి. వయసులో ఉన్నప్పుడే మనము ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాలి మొదట. ఈ రోజున కొంతమంది జీవితాల్లో కుటుంబం విలువ అనేది ఈ రోజున లేకపోతుంది. వాస్తవానికి ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుడు జతపరిచిన తర్వాత ఆ కుటుంబం ఎంత విలువ అంటే అంత విలువ. దేవుడు మానవ జీవితాన్ని ఎంత పోల్చుకున్నాడంటే మానవ జీవితం విలువైనది. వివాహం జరిగిన తర్వాత, విత్తనం జతపరిచిన తర్వాత బిడ్డలనిచ్చి కుటుంబాన్నిచ్చి ఈ రోజున కుటుంబాన్ని ఇలాగ నింపడానికి కేవలము దేవుడు ఆదిలోనే తన తలంపులు ఉన్నాడు కనుక ఏది కావాలో సమయానికి దేవుడు తన బిడ్డకు అనుగ్రహించడం మొదట.
అందుకనే దేవుడు అంటాడు చూడండి, ఎక్కడ ఉన్న మనలను దేవుడు మాత్రం తలుసుకుంటే ఎలాంటి వాడినైనా పైకి తీసుకురాగలుగుతాడు. దేవుడు మహిమ కలుగును గాక. అలాంటి వ్యక్తిగా ఎప్పుడు ఉన్నాడు చెప్పిన దావీదు అంటాడు చూడండి, దావీదు నువ్వు ఎలాగైతే ఎన్నుకున్నాడు చెప్పన, ఎక్కడ ఉన్న గొర్రెల కాపలను తీసుకొచ్చి రాజు మీద సింహాసనం మీద కూర్చున్నప్పుడు దావీదు అంటాడు చూడండి, ఆ మాట మనం చదవగలిగితే చూడండి, అదే అధ్యాయులు మనము 18 వచ్చి చదవండి ఒకసారి. అదే అధ్యాయంలో మనము 18 వచ్చి చదవండి. దావీదు రాజు లోపలకు ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనము చేసెను. దేవుని మహిమ కలుగును గాక. రాజు అయిన తర్వాత నాకెందుకు అనుకోలేదు, రాజు అయిన తర్వాత నా జీవితం ఎందుకు అనుకోలేదు. యెహోవా సన్నిధిలో కూర్చుని ఎంత గొప్పదని ఆలోచన చేయండి. నేను తమ్ముడి గురించి మాట్లాడినప్పుడు పొగడతలు కాదు, కానీ తమ్ముడు మారిన తర్వాత తన జీవితము, తన లైఫ్ స్టైల్ దేవుడు మార్చాడు. మొదట కొంతమంది నమ్ముకుంటారు, కానీ నామకార్థ జీవితము, నామకార్థ ఆలోచనలు, తను ఎలాగైతే రక్షించబడ్డారో అనేక మందికి దేవుని సువార్త వాట్సాప్లో పంపిస్తూ నా కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలని ఒక తపన ఉంది. అంటే చూడండి, దావీదులోను మనం చూడగలిగితే దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధి కూర్చుండి ఇలాగూ మనం చేసాను, నా ప్రభువా యెహోవా ఇంతగా నువ్వు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడిని నా జీవితము. ఈ మాట ఎలాంటి చెప్పన హృదయాలను పిండేది. మొదట ఎక్కడ ఉన్నా నాకు జీవితాన్ని ప్రభువా అందనాలు ఎక్కించావు నీవు, ఎక్కడున్నా బ్రతుకుని తీసుకొచ్చి రాజుని చేసావు నీవు. అసలు నేను ఏ పాట వాడు నా బ్రతుకు. క్రైస్తవ జీవితం అంటే జీవితాలను ఒక లిమిట్లో పెట్టుకునేదే జీవితము. నీ చెయ్య ఆశీర్వాదంగా ఉండాలి తప్ప కానీ వీటి మీద చెయ్యి వెళ్ళటానికి దేవుని చిత్తము కాదు. మొదట దేవుడు పరిశుద్ధుడు గనుక, పవిత్రుడు గనుక తన పోలిక చెప్పున మనందరము కూడాను ఆయన పోలికలు నిర్మించుకున్నాడు గనుక తన ఉన్న ఆత్మ దేవుడు మనకిచ్చిన తర్వాత రాజు అయిన తర్వాత దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుని అయ్యా నేను ఎంతటి వాడిని ప్రభువా. తమ్ముడు ఒక మాట అన్నాడు, అద్దెలు లేనప్పుడు, మా జీవితం అల్లి లేనప్పుడు అద్దెలు ఇస్తారని అడిగినప్పుడు ఆ రోజు మా జీవితంలో ఎంతో కష్టము. అలాంటి కష్టములు ఈ రోజున గుమ్మం కాడ కూర్చుని మేము మేము ఉన్నామంటే అది ఎవరి కృప చెప్పండి? దేవుని కృప. అదే అంటాను చూడండి దావీదు కూడాను, నేనెంతటి వాడిని ప్రభువా. ఈరోజు ఈ మాట మనం అనుకోవాలి ఖచ్చితంగా. దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదము, ఇచ్చిన పిల్లలు, కుటుంబము, ఈ కుటుంబాన్ని ఎప్పుడైతే మనం నడిపించగలుగుతామో రేపు తరానికి ఆశీర్వాదకరముగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఫ్యామిలీలు అనగా, కుటుంబాలు అనగా ఈ రోజున కొంతమంది మనసు పెట్టలేకపోతున్నారు. ఇదే కదా మన జీవితము. ఇప్పుడు వాస్తవానికి తమ్ముడు ఇలా బయట నుండి వెళ్ళినప్పుడు చెల్లి కూడాను ఫలానా వారి కుటుంబం చెప్పుకుంటారు. పిల్లలు వెళ్ళినప్పుడు ఏమంటారు? పిల్లలమ్మ చక్కగా ఎదిగారు, చక్కగా సంసారం చేసుకుంటున్నారు, చక్కగా బ్రతుకుతున్నారని ఎలాగొస్తుంది చెప్పండి? వాస్తవానికి ఎక్కడి నుండి వస్తుంది ఈ మాట? తల్లిదండ్రులు ఎప్పుడైతే చక్కగా తీర్చబడతారో ఆ కుటుంబము తన పిల్లలకు తల మీద ఆశీర్వాదం వస్తుంది అన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మన పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఫలానా వారి కుటుంబము, ఫలానా వారి పిల్లలు, ఫలానా వారి మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇవన్నీ అనటానికి మొదట ఆయన తీసుకున్న నిర్ణయం. ఎవరు? దేవుడు తీసుకున్న నిర్ణయంలో తల్లి చేసిన ప్రార్థన తమ్ముడు మార్చుకున్నాడు కనుక దేవుడు సరైన సమయంలో సరైన రీతిగా దేవుడు పట్టుకున్నాడు కనుక స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుని పిల్లల పెళ్లి చేయటము, ఈ బాధ్యతలన్నీ కూడాను అది ముయ్యటానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. దేవుని మహిమ కలుగును గాక. తమ్ముడు కష్టపడి పంపిస్తుంటే చెల్లి కూడా ఒబ్బడిగా ఉంటూ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, అలాగే చెల్లి తల్లిదండ్రులు కూడా నాకు తెలుసు. బాబు తల్లిదండ్రులు అయితే నాకు పెద్ద తెలియదు కాబట్టి పరిచయం చేసింటారు అనుకున్నా, కానీ ఎక్కువగా ఎలా తిరిగిపోను కనుక. అంటే కుటుంబం అనేది ఎంత ప్రాముఖ్యమైనది. ఈ రోజున కుటుంబాల గురించి ఆలోచన చేసేవారు తక్కువైపోయారు. నా ఇష్టం, నా జీవితం, నా బ్రతుకు. అయితే దావీదైన రాజు అక్కడ చూడండి లోపల ప్రవేశించిన తర్వాత ఏమని చెబుతున్నాడు? నేనే చదువుతాను. ఆయన ఏమంటున్నాడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కూర్చుండి నేను ఏ పాటు వాడును, నా బ్రతుకు ఎంత ప్రభువా,
మన జీవితం ఎంత ఆలోచన చేయండి. యేసు ప్రభువుని నమ్ముకుంటాం అంటే జీవితాలను మార్చుకునేది మొదట. యేసు ప్రభువుని నమ్ముకుంటాం అంటే నీ చెయ్య కీడులో ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఒకప్పుడు నా జీవితంలో నిష్టానుసారం నేను బ్రతికాను, మనం అందరము కూడాను లోకానుసారం బతికిన వాళ్ళమే. యేసు ప్రభువు నమ్ముకున్నామంటే మన జీవిత విధానం మారాలని ప్రభు కోరుతున్నాడు. ఎవరి జీవితంలో మారగలుగుతుందో వారి కుటుంబాలు 10 తరాలు దీవించబడతాయని యేసయ్య ఇచ్చే మాటలు మొదట. ఆయన అంటాడు చూడండి, కిందకి చదవన మాటను, యెహోవా ఇంతగాను నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, నా కుటుంబము ఏ పాటిది. ఏ పాటిది ప్రభువా? ఎక్కడో ఉన్న నా బ్రతుకుని అంగనాలు ఎక్కించావు, ఎక్కడో నా జీవితాన్ని అంగనాలకు ఎక్కించావు కనుక నా కుటుంబము ఏ పాటిది ప్రభువా? ఏ పాటిది? దేవుని మందిరములో అంటే మన జీవితాలను ఎప్పుడు కూడాను ఆయనకి లోబడి మనం జీవించాలి మొదట. ఎప్పుడైతే మనం లోబడి జీవిస్తామో మన నోటంట ఈ మాటలు రాగలుగుతాయి. ఏదో నమ్ముకున్నాము వెళ్ళిపోయామనుకుంటే ఈ రోజున ఆ తమ్ముడు ఈ స్థాయికి రావక్కర్లేదు. ఈ రోజున అనేక మంది నామకార్థంగా నమ్ముకుని నామకార్థం ఉండేవారు మళ్ళీ వస్తున్నారు, కిందకి వెళ్ళిపోతున్నారు. చూడండి, తమ్ముడి జీవితంలో దేవుడు చేసిన మేలుని చూడగలిగితే కిందకి చదవండి ఒకసారి. హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, నీ దృష్టికి కొంచెమే, మానవుల పద్ధతిని బట్టి, మానవులను తప్పిదములు బట్టి, పద్ధతిని బట్టి, వారి పద్ధతులను బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైనా నా సంతానముకు కలగబోదానని గూర్చి, నా సంతానమును కలగబోదాన్ని గూర్చి నీవు సెలవిచ్చుచున్నావు. దేవుని మహిమ కలుగును గాక. తమ్ముడు ఇంకొక మాట అన్నాడు, ప్రజెంట్ ఏమి జరిగిందో నాకు తెలుసు, రేపు ఏమి జరగబోతుందో అది కూడా నాకు తెలుసు. దావీదు కూడా ఏదంటున్నాడు, ఆయన నా కుటుంబం ఏ పాటిది ప్రభువా, నా జీవితంలో తప్పిదము ఇవన్నిటి లోపాలు నువ్వు సరిచేసి నా కుటుంబాన్ని నువ్వు ఎలా ఉంచావు అంటే నేనే పాటవాడిని ప్రభువా. మొదట కుటుంబాలు ఉంటేనే రేపొద్దు మన కుటుంబాలు ఆనందంగా ఉండగలుగుతాయి. కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. బైబుల్ అనేక మంది మనం తీసుకోవచ్చు, కానీ దావీదును మనం ఎందుకు తీసుకోవాలి చెప్పిన, తన దరిద్రత, తన జీవితము దేవుడు చూశాడు కనుక సమయం వచ్చింది దావీదును అంచెలంచెలుగా ఎదుగు చేసినప్పుడు తన కుటుంబము ఎంత ప్రబలమైపోయిందో ఆలోచన చేయండి ఒకసారి. కుటుంబం అనేది దేవుడిచ్చిన కృప. భర్తకు భార్య అయినను, భార్యకు భర్త అయినను దేవుడు జతపరిచిన వారు. ఆ జతపరిచిన వారు ఎవరి జీవితం అయితే దేవుని మీద కట్టగలుగుతారో వారి కుటుంబాలు ఎప్పుడు కూడాను పచ్చగా ఉంటాయి తప్ప కానీ ఇప్పుడు కూడాను ఎండిపోయినట్లుగా ఉండదు. మొదట ఈ పచ్చదనం కావాలంటే మొదట పాపాన్ని విడిచిపెట్టి, చెడు సాహసాలు విడిచిపెట్టి దేవుని కోసం ఎవరైతే బతకగలుగుతారో భూమి మీద వారి కుటుంబాలంట చిక్కు చెదిరే అవకాశం ఉండదు. దేవుని మహిమ కలుగును గాక. అదే మాట కిందకంటే మనం చూడగలిగితే ఆయన అంటాడు చూడండి, 19వ వచనం చదువుదాం కిందకి. సారీ, అనిచ్చిన మాటలో చూడండి 20వ వచనం చదువుదాము. యెహోవా నా ప్రభువా నీ దాసుడైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘన కార్యములను జరిగించి నీ దాసుడనకు నాకు దీనిని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడువు. ఎంత ఘనత ఆలోచన చేయండి. దేవుని నమ్ముకున్నాము అంటే రోజు రోజుకి మన జీవితం మార్పు రావాలి. మొదట నేను నమ్మాను అని మనం ఉండగలిగితే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది జీవితం. దేవుని నమ్ముకున్న ప్రధానమైన కారణం ఏంటి చెప్పన, లోక సంబంధమైన కార్యాలు నీలో కానీ నాలో కానీ ఉండటం అది దేవునికి ఇష్టము కాదు. మొదట దేవుడు మనం ఎప్పుడు లేపుతాడు, ఆయనకి లోబడి ఏ కుటుంబం అయితే దీవించబడతారో, ఏ కుటుంబం అయితే దేవునికి అనుకూలంగా బ్రతకగలుగుతారో వారి కుటుంబాన్ని దేవుడు ఆయన రాసుకుని వారు ఇచ్చటం ప్రారంభించినప్పుడంట, దేవుడు వారిని ఘనపరుస్తూ ప్రారంభించినప్పుడు అయ్యో ఎలాగని ఎందుకు లేను అన్నట్టుంటారు. అందుకని ప్రభు ఇచ్చిన మాట మనం గమనించగలిగితే అదే అధ్యాయులు నేను చదువుతాను 25వ వచనంలో, దేవా యెహోవా నీ దాసుని గూర్చిను నా కుటుంబం గూర్చిను నీవు సెలవిచ్చిన మాటలన్నిటి కూడా నిలిచినట్లు నన్ను దృఢపరుచు. మొదట నా కుటుంబం పట్ల నువ్వే మాట ఇచ్చావో,
నా కుటుంబాన్ని బాగా నువ్వు దృఢపరచు ప్రభువా. తల్లిదండ్రులు ప్రార్థన మొదట కుటుంబాన్ని ఎందుకు దృఢపరచాలి? మన కళ్ళ ముందు మన పిల్లలు ఎప్పుడు కూడాను పచ్చగా కనిపించాలి. సంతోషము, ఆనందము. ఎప్పుడైతే ఆనందంగా ఉండగలుగుతారో ఆ కుటుంబానికి నెమ్మద, ఆ కుటుంబానికి దీవెన, ఆశీర్వాదము. దావీదు అంటాడు కదా, నా కుటుంబాన్ని నీవు బలపరచు ప్రభువా భూమి మీద. అందుకే చూడండి, ఒక మాట మనం గమనించగలిగితే, ఈ తరములో మనమంటే ఉన్నామంటే మన జన్మకు కారణము ఎంతో మంది ఉన్నారు. వాస్తవానికి ఈరోజు మనం నిలబడి ఉన్నామంటే మనకు జన్మ కారణము మనకు అర్థమవుతుంది వాస్తవానికి. అందుకు దేవుడు చూడండి, నా కుటుంబాన్ని నువ్వు స్థిరపరచు మొదట భూమి మీద. ఎందుకు చెప్పనా, యేసు ప్రభువు నమ్ముకున్నామంటే భూమి మీద అన్ని విషయాలు మనం దీవించబడాలి, ఆస్వాదించబడాలి. నా నమ్ముకున్న బిడ్డలను నేను తలగా ఉంచుతాను కానీ తోకగా నేను ఉంచను. మొదట నేను తల పైకెత్తుతాను. మొదట మన దేవుడు ఎవరు చెప్పన, పైకి ఎత్తే దేవుడు మనలను, తన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన మాత్రమే చేయగల దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. ఆయన చూడండి, కింద మాట నేను చదవగలిగితే ఏమన్నాడు చూడండి, ఆయన ఇచ్చిన మాటలను, నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చుచున్నావు. దేవుని మహిమ కలుగును గాక. తమ్ముడు ఈ మాటలను చెప్పకముందు దేవుని సన్నిధిలో అడిగినప్పుడు 2 రోజుల కిందట, దేవా ఆ స్థలానికి నేను వెళ్తున్నాను, ఏం మాట్లాడు ప్రభువా, నేను ఏం మాట్లాడితే ఆ కుటుంబం ఇంకా దీవించబడుతుంది, అక్కడ ఏ మాటలు నువ్వు చెబుతున్నా ప్రభు అన్నప్పుడు, నా కుటుంబము నీ సన్నిధిలో, అదే మాట ఈ రోజున ఇందాక ఒక్క 10 నిమిషాల ముందు తన నోటంట పలికిన మాట కూడా అదే. మొదట నాతో పాటు నా కుటుంబం ఉండాలి, నీ సన్నిధిలో ఆనందించాలి. మొదట దావీదు ఆ రోజు కోరుకున్నాడు, తమ్ముడు ఈ రోజున ఇదే స్థలములు ఉండి నా కుటుంబం కూడా కావాలని కోరుకుంటున్నాడు. ఎంత గొప్పదని చూడండి. భూమి మీద మనం ఎలాగైతే సంతోషంగా ఆ సంతోషం మన జీవితంలో అది దేవుడిచ్చిన కృప. అందుకు ప్రభు ఇచ్చిన మాట మనం గమనించగలిగితే, ఆయనతో చూడండి, నీ సన్నిధిలో సిద్ధపరిచినట్లు నీవు సెలవిచ్చిన మాటలను నెరవేర్చుము. మొదట నా పట్ల నువ్వే మాటలు ఇచ్చే ప్రభా, అది నెరవేర్చాలి, అది నెరవేర్పులోకి రావాలి. ఆ నెరవేర్పులోనికి ఎప్పుడైతే రాగలుగుతుందో ఆ కుటుంబం అంట నూరంతలుగా దీవించబడుతుంది. దేవుని మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చిన మాట మనం గమనించాలి. మొదట దేవుడు అన్న మాటకి ఏం చెప్పనా, ఇచ్చేవాడు. తన బిడ్డలను కూడాను విడిచిపెట్టే ఉద్దేశం లేదు. అదే మాట ఆయన అంటాడు చూడండి, అదే అధ్యాయంలో మనము 29 వచ్చి చదువుతాం చూడండి. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టు. దేవుని మహిమ కలుగును గాక. 2 చేతుల పైకి తీద్దాము. ప్రతి ఒక్కరు కూడా 2 చేతుల పైకి తీద్దాము. ఇక్కడ దావీదు చూడండి, నిత్యము కూడాను నా కుటుంబము నీ సన్నిధిలో ఉంచబడినట్లుగా నేను ఆస్వాదించు ప్రభువా. తల్లిదండ్రుల ప్రార్థన ఎప్పుడైతే ఉండగలుగుతుందో పిల్లల మీద తల మీదకి ఆశీర్వాదం రాగలుగుతుంది. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి, అయ్యా నా కుటుంబము ప్రభువా, నీవు ఇచ్చిన నా కుటుంబము, నువ్వు నాకు ఇచ్చిన కుటుంబం, దావీదు ఎందుకు మొరపెడుతున్నావు, నీ సన్నిధిలో ఉండినట్లు దానిని ఆస్వాదించి, యెహోవా ప్రభువా నీవు సెలవిచ్చుచున్నావు, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబము నిత్యము కూడా ఆస్వాదించబడాలి. దేవుని మహిమ కలుగును గాక. ఒక తరములో ఉండి 2 తరములు పోయేది కదా ఆశీర్వాదము. ఒక తరములో వెలిగించబడి 2 తరములు వచ్చేటప్పటికి చీకటి కాదు. ఇది నిత్యము కూడా నా కుటుంబం ఉండాలి ప్రభువా అని ఏ వ్యక్తి అయితే మొరపెడతాడో భూమి మీద అంటే చూడండి, మిమ్మలను స్థిరపరిచేవాడును నేనే. దేవుని మహిమ కలుగును గాక. ఆ కుటుంబం ఎలా ఉండాలో చెప్పనా, నీ దారబంధముల మీదను న్యాయమును నువ్వు స్థిరపరచు. మొదట ఏం స్థిరపరచాలి? మన కుటుంబాలకు, మన ఇంటికి దారబంధాలంటే ఎలాగో వచ్చారనుకో, ఈ ఇంటి వైపు చూసినప్పుడు ఈ కుటుంబం ఒక మంచి పేరు కలిగి ఉంది. ఆ కుటుంబం ద్వారాను అనేక మందికి ఒక మంచి రసపండుగా ఉన్నారు. ఈ కుటుంబం ద్వారాను ఎవరి జీవితాలు పాడైపోలేదు. ఈ కుటుంబాల దగ్గరికి వస్తే 2 మాటలు, మంచి మాటలు చెప్పి అనేక మందిని బలపరుస్తుందని ఆ మాట అంట మీ కుటుంబాల మీద, మీ దారబంధాల మీద రాయింది అంటాడు దేవుడు. ఎందుకు రాయాలి మనము అంటే చూడండి, దేవుని సన్నిధి అంటే ఒకప్పుడు నా మట్టికి నేను, మనందరము కూడాను ఒకప్పుడు అవిధేయులమే, కానీ యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత
మన కుటుంబాలను దీవించాలని ఆయన ఉద్దేశం ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. ఆ నిత్యము ఆశీర్వాదము ఒక తరంలో ఉండి 2 తరంలో వెళ్ళిపోయేది కాదు, లేదా 2 తరాలు ఉండి 3 తరంలో వెళ్ళిపోయేది కాదు. ఏదైతే ఈ రోజున ఆశీర్వదించబడ్డాడో దావీదు, ఆ ఆశీర్వాదం ఉన్న కుటుంబము ఈ రోజు మనం ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే ఎన్ని తరాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా అది ఆశీర్వాదముగా దేవుడు మన సిద్ధపరిచాడు. అందుకే చూడండి, మన ప్రారంభ జీవితంలో అటు ఇటు ఉంటాయి, కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం నిలబడగలుగుతామో నీ ఆశీర్వాదం ఉందిన నీ కుటుంబము, నా కుటుంబం అనలేదు ఇక్కడను. దావీదు ఏమంటున్నాడు చూడండి, నీ కుటుంబము, నీవు నాకు ఇచ్చిన కుటుంబము. భార్యనిచ్చావయ్యా, అది నీకు స్తోత్రాలు. నా కుటుంబాన్ని ఇచ్చా ప్రభువా, అది నీకు స్తోత్రాలు. ఎప్పుడైనా గమనించండి, యేసుబాబుకి మ్యారేజ్ అవ్వకముందు తల్లిగారి కుటుంబమే, చెల్లెలికి మ్యారేజ్ అవ్వకముందు అమ్మ కుటుంబమే. 2 కుటుంబాలు ఎప్పుడైతే జతపరచబడి ఒక కుటుంబాన్ని దేవుడు చిత్తపరిచిన తర్వాత తనకంటే ఒక పేరు, తనకంటే ఒక కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాడు. దావీదు అన్నాడు చూడండి, ఇది నాకు ఇచ్చిన నీ కుటుంబము, దేవుని మహిమ కలుగును గాక. ఈ కుటుంబం ఎలా ఉండాలి చూడండి, నిత్యములను ఆస్వాదించబడిన కుటుంబంగా ఉండాలంటాడు ఆయన. ఏ కుటుంబం అయితే ఆస్వాదించబడతాదో ఆ కుటుంబం అంట భూమి మీదను 100 అభివృద్ధి పొందగలుగుతారు. దేవుని మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చిన మాట మనం చదవగలిగితే ఆయన ఏమంటున్నాడు ఒక్కసారి మనం గమనించగలిగితే, ఆయన చెబుతున్న మాట ఒక్కసారి చూడండి. ఆయన ఇచ్చిన మాటలు మనము ఎందుకు మనం చూడాలంటే దేవుడు మన పట్ల ఆయన చేసిన మేలు, మొదట మేలైన దాన్ని నువ్వు పట్టుకో, కీడి నువ్వు విడిచిపెట్టాలి. మొదట నీ కంటికి ఏది మంచో ఏది చెడో దేవుడు ఇచ్చినప్పుడు మనము దాన్ని మనం ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. నేను మంచి ఆలోచన తీసుకుంటే నా కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఆ రోజుల్లో దేవుని కృప వల్ల తమ్ముడు మారటము, దూరదేశాలు వెళ్ళటము, కష్టపడటం వల్ల దేవుడు క్రమక్రమముగా దేవుడు ఆ బిడ్డను దీవించాడు. ఆ సమయంలో మారలేకపోతే అనకూడదు, కానీ పిల్లల పరిస్థితి ఏంటి, కుటుంబం పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి. ఇంటికి ఎప్పుడైతే ఒక యజమానుడు ఎప్పుడైతే ఒక మంచి నిర్ణయం తీసుకుని వారు నిలవగలుగుతారో వారి కుటుంబం ఎలా ఉండో చెప్పన, నిత్యము కూడా సంతోషించే కుటుంబం. దేవుని మహిమ కలుగును గాక. ఇంకో 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను నేను. నిత్యము కూడా ఆశ్రయించబడాలని, నిత్యము కూడా దీవించబడాలని యెహోవా నీ సన్నిధిలో నా కుటుంబాన్ని నీవు జ్ఞాపకం చేసుకోకసారి. తన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు అంటాడు చూడండి, సకల ఆశీర్వాదాలు కూడా తన కుటుంబాల్లోనికి పంపుడు ప్రారంభిస్తాడు. మొదట మీరు కొద్దిగా ఉండును, అది తుదకి మహావృక్షముగా మారిపోను. చూడ, ఆయన ఇచ్చిన మాట మనం గమనించగలిగితే ఏమని ఆ మాట అంటున్నాడు ఒకసారి మనము గమనిద్దాం. ఒకసారి ఎందుకు మనం గమనించాలి చెప్పన, దేవుడిచ్చిన కృప చదవని కిందకి, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబం నిత్యమై సన్నిధిలో ఉండినట్లుగా దయచేసి ఈ మాట మన హృదయంలో రాసుకోవాలి. మొదట ఎందుకు దయ, ఎందుకు కరుణ ఆలోచన చేయండి ఒకసారి. దయచేసి నీవు నా కుటుంబము, నీ దాసుడైన నేను, ఒక్కసారి నీవు జ్ఞాపం చేసుకో ప్రభువా. దేవుని సన్నిధిలో ఏదైతే అడిగాడో దావీదుకు అంతకంతకు వర్ధిల్లుతూనే ఉన్నాడు. మొదట అంతకంతకు వర్ధిల్లుతూ తన జీవితంలో చేయవలసినంతటి కూడాను ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంటే అది కేవలం ఏదో చెప్పన, తన జీవితంలో ఒక నీతి అనే మాట మొదట. నీతి మొదట, క్రైస్తవుడు అంటే నీతి కలిగి బ్రతకటం మొదట. దేవుడు నమ్ముకున్నానని పేరు చెప్పుకున్నప్పుడు మనం నీతిగా బ్రతికితేనే నీ భారబంధముల మీద నీవు ఒక నీతి న్యాయమని నువ్వు రాయగలుగుతావు. మొదట నీతిగా బ్రతకలేకపోతే, ఆ గుమ్మాల మీద సరే నీతి లేకపోతే రేపంటాడు నా జీవితంలో నీ ఎన్నోసార్లు నీకు హెల్ప్ చేశాను, ఈరోజు నీ జీవితంలో ఎలాగున్నవన్నీ ఒక రోజున అడిగే రోజు ఒక రోజు ఉంటుంది. నన్నైనా మన అందరము కూడా. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, మనం గమనించగలిగితే అనిచ్చిన మాట ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి, అనిచ్చిన మాటలు మనము ఆయన చూపిస్తున్న మాటలు మనం గమనించగలిగితే 2 సమూయేలు అనిచ్చిన మాటలో 22వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. నా శ్రమలలో నేను యెహోవాకి మొరపెడితిని, నా ప్రార్థన దేవుడు ఆలకించాడా, ఆలకించలేదా? శ్రమలలో, కష్టాలలో, బాధల్లో
అన్ని విషయాల్లో ఎప్పుడైతే దావీదు మొరపెడుతున్నాడో, నా శ్రమలను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసిన ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనకు ఆయనను అంగీకరించాడు. మొదట మనం చేసేది ప్రతి దాన్ని బట్టి అంగీకరిస్తాడు. ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారంటే, క్రైస్తులుగా చెప్పుకుని జీవితం లేకపోతే ఉపయోగం లేదు. క్రైస్తవుడని చెప్పడానికి ఏం చెప్పరు, మొదట నీతి న్యాయము, తన కుటుంబం కట్టుకున్న విషయంలో, తన పిల్లల విషయంలో ఎప్పుడైతే కేర్ తీసుకోగలుగుతారో, తన మొర ఆలకించి తన ఆలయములో ఇక్కడ ప్రార్థన చేస్తే ఆయన సన్నిధిలో ఆలకించంట ఆయన ఏది చేయాలో తన బిడ్డలకు చేస్తూ ఉంటాడు. అందుకే తల్లి ఇందాక మాట చెప్పినప్పుడు, అసలు నా కొడుకు మారతారు అనుకోలేదు, ఎంతో ఏడ్చాను, ఎంతో కన్నీళ్ళు కార్చాను అని ఆ తల్లిగారు చెప్పినప్పుడు నేను సంతోషించాను. ఎందుకంటే కుటుంబంలో ఎవరైనా మారలేకపోతే వారి కోసము కన్నీళ్ళు కార్చాలి. మొదట ఆ కన్నీరు ఏం చేస్తుందంటే ఒక రోజున దేవుని పాదాల దగ్గరికి నడిపించగలుగుతుంది. మొదట ఆయన అంటారు చూడండి, ఆయన ఇచ్చిన మాటల్లో కింద చదవగలిగితే చదవండి కిందకి. నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను. పరమండల పునాదులు వణికెను. దేవుని మహిమ కలుగును గాక. మన భూమి మీద ప్రార్థన చేస్తే పరమందున్న దేవుడు ఆలకించాడు. మొదట ఆ దేవుడు ఆలకించాలంటే మనము తీసుకున్న నిర్ణయాల మీదే ఆధారపడుతుంది. మొదట దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గత జీవితం ఎలా ఉంది, ఇప్పుడు నా బ్రతుకు ఎలా ఉందని ఎప్పుడు కూడా రొటీన్ చేయాలి. ఖచ్చితంగా రోజు రోజుకి మార్పు రావాలి. రోజు రోజుకి ఆ మార్పు దావీదు సంపాదించుకున్నాడు కనుక ఆ సంపదలోని నా కుటుంబము నీవిచ్చిన కుటుంబము. ఈరోజు నా ఆలోచన చేస్తే తమ్ముడికి ఇంకొక మాట కూడా అన్నారు, మీ చెల్లిని ఏరు కోరుకుని పెళ్లి చేసుకున్నా మా అమ్మని అడిగితే అన్నారు. నిజమే, ఒక మంచి భార్యని తమ్ముడికి ఇచ్చారు కనుక దుబాయ్ వెళ్ళి కష్టపడిన ఇంటికాడ ఉండి చక్కగా తనంతూ కష్టపడుతూ పిల్లలు ఒక మంచి మార్గంలో పెట్టి పిల్లలకి ఒక మంచి వివాహాల విషయంలో ఇవన్నీ జరిగించుకున్నాడంటే మొదట దేవుడు, తర్వాత తమ్ముడు, మూడవదిగా తన చెల్లి భార్య. అంటే ఒక మాట అంటాడు ఆయనను, ఏ స్త్రీ అయితే తన కుటుంబాన్ని కట్టుకుంటుందో కృపగల ఉద్దేశములు తెలియజేసినప్పుడంట ఆ కుటుంబం ఎప్పుడు కూడా క్షేమమే. భర్త సంపాదిస్తాడు, పనంత బాధ్యత ఎవరు చెప్పండి? స్త్రీదేమో. మొదట ఆ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, ఆ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, ఆ కుటుంబం ఎలాగుంటే నా బిడ్డల జీవితం బాగుంటుందో అని ఆ ఆలోచన కలిగి ఆ నడిపింపులు ఉన్నారు కనుక తమ్ముడు ఎక్కడ కష్టపడినా ఆ కుటుంబం ఈ రోజున పచ్చగా ఉందంటే కేవలము భార్య భర్తలు తీసుకునే ఆలోచన. దేవుని మహిమ కలుగును గాక. భార్య భర్తల ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో తన పిల్లల జీవితం కూడా ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది. అనేక విషయాల్లో ఆ బిడ్డలు అభివృద్ధి పొందగలుగుతారు. పిల్లలు వెళ్ళినప్పుడు ఏమంటారు, యేసుబాబు పిల్లలు అన్నప్పుడు వాళ్ళ పిల్లలు మనవోళ్ళు అల్లుళ్ళు అని చెప్తారా? ఇంకెవరి పేరు చెప్తారు? ముందు ఎవరు తలంతారు చెప్పండి? యేసుబాబుని, చెల్లిని, తర్వాత పిల్లలను. అంటే కుటుంబం అనేది మనం చూడగలిగితే ఎంత ప్రాముఖ్యం ఆలోచించండి ఒకసారి. ఈరోజు అనేక మంది కుటుంబాల మీద మనసు లేని వారు ఉన్నారు. పిల్లలు ఏమైపోయినా పట్టించుకోలేని వారు అయిపోయారు. అంటే దేవుడు అంటే చూడండి, దేవుని సన్నిధి అనేది నీవిచ్చిన నా కుటుంబము నిత్యము దీవించబడాలి. ఎప్పుడైతే దీవించబడాలని మనము చేతులెత్తి మన బిడ్డల గురించి ప్రార్థన చేస్తామో ఆ కన్నీరు, ఆ ప్రార్థన అది ఎన్నడూ కూడాను అది వ్యర్థము కాదు. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనము ఆ రాజు ఏడుస్తున్నాడో ఆయన అంటే చూడండి, నేను చదువుతున్న మాటను ఒక్క మాట చదివి ముగించుకుందాము. అనిచ్చిన మాటలు మనము గమనించగలిగితే చూడండి, అనిచ్చిన మాట 26 అధ్యాయంలో ఏమని చెబుతున్నాడు ఒకసారిని, యథార్థవంతుడు, నీ యథార్థముగా ఉన్నావు గనుక. ఇక్కడ గమనించే 2 మాటలు, యథార్థతను యథార్థవంతుడుగాను. అంటే యథార్థతే మన కుటుంబాన్ని నిలబెట్టగలుగుతుంది. యథార్థంగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో కుటుంబం అనేది అంటే ఎప్పుడు పచ్చగా ఉంటుంది. మనం మాట్లాడినప్పుడు యథార్థత, మనం చేసే పనిలో యథార్థత, ఆ యథార్థతను ఎప్పుడైతే మనం సంపాదించగలుగుతామో రోజు రోజుకి దినదిన అభివృద్ధిని దేవుడు మనకి ఇస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. అలాంటి దాంట్లోని తమ్ముడు నడిచాడు కనుక క్రమక్రమముగా తమ్ముడు దీవించి ఆస్వాదించి కుటుంబం ఈ రోజున ఇంత ఆనందంగా, ఇంత సంతోషముగా
ఉందంటే అది దేవుని కృప. తమ్ముడు తీసుకునే నిర్ణయాలు అది దేవుని కృపలో నడుస్తున్నాడు కనుక ఆ కుటుంబానికి ఈ రోజు వరకు సంతోషముగా దేవుడు కుటుంబాన్ని అనుగ్రహించాడు. ఈ కొద్ది మాట మనందరి జీవితంలో స్థిరపడును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రభా నువ్వు మమ్మలను ప్రేమించి ఒక దావీదు కుటుంబాన్ని కోసము మాట్లాడతండి. కుటుంబాన్ని ఇచ్చిన దేవుడవు. రాజు అయినప్పుడు కూడాను యెహోవా సన్నిధిలో కూర్చుండి, అయ్యా నీ దాసుడే నన్ను ఇంతగానో హెచ్చించటానికి ప్రభువా నేను ఏ పాటవాడిని ప్రభువా, నా జీవితం ఏ పాటిది ప్రభువా, నీ దృష్టికి కొంచెమే కదా నిన్ను చేసినది. ఆయన నువ్వు నన్ను హెచ్చించావు, నన్ను స్థిరపరిచావు అని అంతవరకు వదలలేదు. తన కుటుంబము కోసము యెహోవా సన్నిధిలో కూర్చుని నిత్యము కూడాను నీ సన్నిధిలో ఉన్నట్లు, నిత్యము కూడాను నువ్వు ఆశీర్వదించిన కుటుంబముగా ఉండటానికి దేవా తండ్రి నా ప్రభు నువ్వు చేసిన మేలును బట్టి అయ్యా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సుతు కుటుంబముల ప్రభా తండ్రి నేను కుటుంబానికి సంబంధించినది, ఆశీర్వాదానికి సంబంధించినది అయ్యా. తన బిడ్డల విషయంలో అయ్యా నా ప్రభు అన్ని విషయాల్లో నువ్వు మేలు చేస్తూ వచ్చావు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చి ప్రభా మీ రుణము తీర్చగలను తండ్రి. అయ్యా నా ప్రభా ఈరోజు కుటుంబాన్ని నువ్వు చెడ్డపరుస్తావు, బలపరుస్తున్నావు. కుటుంబంలో ఎవరికి రక్షణ లేదో దావీదు అడిగినట్లుగా నిత్యము యెహోవా సన్నిధిలో కూర్చుండి నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. ఏ ఆశతైతే దావీదు ఉన్నాడో అదే ఆశ కలిగి యేసుబాబును కూడా ప్రభు అదే మాట నోటంట పలికించాను తండ్రి. నాయన నీ మాటల ప్రభు తప్పిపోయేది కాదు. నిత్యము ఉండాలి భూమి మీద. నిత్యము పిల్లలు తరతరాలు దీవించబడాలని, ఆశ్రయించబడాలని వారి కుటుంబాలు ఎప్పుడు కూడాను నీ సన్నిధిలో ఒలీవల మొక్కల వలె ఖర్జూర వృక్షము మూలు వేసినట్లు ఆ మూలు వేస్తూ తనలో తీపిదనాన్ని ఎలాగ తీస్తూ అనేక మందిని సంతోషపెట్టినట్లుగా అలాంటి కుటుంబముగా రానున్న దినాలను ఇంకనూ ప్రభా నువ్వు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. కుటుంబం అనేది ఎంతో విలువైనది ప్రభు. ఈ రోజున కుటుంబాల కోసం ఆలోచన చేస్తే ఇచ్చినమైపోయిన కుటుంబాలు మనం చూడగలుగుతున్నాం. తల్లిదండ్రుల మాట పిల్లలు వెళ్ళిన వారిని ఈరోజు చూస్తే నా ఇష్టం అనేవారు అనేక మంది ఉన్నారు ప్రభువా. అలాంటి వారిలో ఒకరిగా లేకోకుండా ప్రభువా నీ బిడ్డను రక్షించుకుని బిడ్డలకు ఏది కావాలో అన్నీ ఇస్తూ అయ్యా ఈరోజు ప్రభా నేను మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి సంగముగా కూడుకుని స్థలములో ప్రభువా పాటలు మొదలుకుని, ప్రార్థనలు మొదలుకుని, వాక్యాన్ని ఇవన్నీ కూడా ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నా ప్రభా. భూమి మీద సమస్త మహిమ ఘనత నాకే ఆరోపించమని ప్రభు నువ్వు సెలవిస్తున్నావు. అయ్యా నీ బిడ్డలు దీవించి ఆస్వాదించి నీ కృపలో బలపరచమని అయ్యా నా ప్రభా ప్రతి ఎత్తబడి మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు బలపరిచి స్థిరపరచమని నీ బిడ్డలకు రావాల్సిన దీవెన ఆశీర్వాదము ఏదైతే ప్రభా తని నాయన ప్రయాణంలో మళ్ళీ చిత్తపడుతున్నాడు తమ్ముడు, ఆ ప్రయాణంలో తోడుగుండండి. అది ఒక 2 సంవత్సరాలు చేసుకుని రావాలని ఏదైతే నిశ్చయము కలిగి ఉన్నారు ప్రభు వారి ప్రయాణంలో తోడయ్యండి. అయ్యా ప్రభా కుటుంబానికి ఏది కావాలో ఇంకా నువ్వు దయచేయండి ప్రభు. ఒకవేళ ఎవరైనా ఈ స్థలంలో ఉంటే బలహీనలను బలపరచమని అడుగుచున్నా ప్రభు. రోగులను స్వస్థపరిచేవాడు నువ్వు ఒక్కడివే నా తండ్రి నాయన. అయా దీవించి ఆశ్రయించి నీ కృపలో బలపరచమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇంతవరకు ప్రభా నీ తండ్రి నీ వాక్యాన్ని నీ బిడ్డలకు నాకును మా అందరికీ నువ్వు బోధించే ప్రభు. బోధకుడిగా మా మధ్యన ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ దీవించమని వారి బంధువులను అయా ప్రభు రక్త సంబంధులను అయా చుట్టుపక్కల కుటుంబాలందరినీ ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నాను. అయా సహాయం చేసి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసమనీత అయా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అయా ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలమ్మా.